అందరికీ నమస్తే. నేను మాధురి. మేము అనుకోకుండా ఫామ్‌కి వచ్చామన్నమాట. బాగా లేట్ అయిపోయింది. మధ్యాహ్నం 12కి వచ్చామన్నమాట ఇక్కడికి. బాగా లేట్ అయిపోయింది గదా! అందుకోసమని చెప్పి ఇంటి దగ్గర నుంచే లంచ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాను. నేను ఫామ్‌కొచ్చినప్పుడంతా ఈ బుట్ట తీసుకొనొస్తాననమాట. ఇది చేయితో అల్లిన బుట్ట. అప్పుడప్పుడు చేతి వృత్తుల వాళ్ళని గూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటది గదా! అందుకోసం అని చెప్పి నేను ఈ బుట్ట కొనుక్కున్నాను. ఇంట్లో చేసినవన్నీ గూడా నేను ఇట్లా బాక్సుల్లో తెచ్చుకున్నాననమాట. ఈ స్టీల్ బాక్సులు చూడ్డానికి ఓల్డ్ స్టైల్‌లో ఉంటాయి గానీ, అవి ప్రకృతికి మంచివే. గ్లాస్ బాటిల్ కానీ స్టీల్ బాక్సులు కానీ వాడడమే మంచిది. ఎందుకంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ అని మనం వాడతాం కదా, గ్లాస్ కింద ఉన్న పైన మాత్రం మళ్ళీ ప్లాస్టిక్ లిడ్డే వస్తుంది కదా. లీక్ అవుతుంది అనుకున్నప్పుడు తప్పదు, కానీ ఇలాంటి ఐటమ్స్కి మాత్రం అవసరమే లేదు అలాంటి గ్లాస్ తర్వాత ప్లాస్టిక్ లిడ్. నేను ఇవాళ దోసకాయ పచ్చడి, పప్పు, తర్వాత రైస్ సింగిల్ పాలిష్ది రసం తీసుకొచ్చాను అనమాట. నేను దోసకాయ పచ్చడి ఉడకబెట్టాను, అసలు పచ్చిదే. కారం, ఉప్పు, దోసకాయలు మిక్సీకి వేసేసి జస్ట్ పోపు వేసేస్తా అంతే. ఎంతవరకు వీలైతే అంతవరకు పచ్చిగా ఉండేలాగే తినాలి, ఎక్కువ ఉడకబెట్టకూడదు అని అనుకుంటా నేనైతే. మీకు నెమళ్ళు కనిపిస్తున్నాయా అక్కడ? నేను భోంచేసిన తర్వాత అట్లా తోటలోకి వెళ్తుంటే ఇట్లా నెమళ్ళు కనిపించాయి. పోయిన వారం వచ్చినప్పుడు పల్లీలు వేసుకున్నాం కదా, వచ్చాయో లేదో అని చూద్దామని ఇక్కడికి వస్తుంటే ఆ పల్లి తోటలోనే ఉన్నాయన్నమాట. పల్లి తోట అంటే మేమేం పెద్దగా పెట్టుకోలేదు, కొంచెమే పెట్టుకున్నాం. ఆ పల్లీలు తినడానికని వచ్చాయి నెమళ్ళు. మేము పల్లీలు వేసుకున్నాం కదా, నేను ఇట్లా చూద్దామని వస్తుంటేనే ఇందాక కనిపించాయి. అవి ఏం చేస్తున్నాయంటే నెమళ్ళు దీంట్లోకి వచ్చినప్పుడు ఈ ఆకుతో సహా మొత్తం ఆ మూతితో మొత్తం తీసేస్తున్నాయి. తర్వాత ఇంకా లోపల ఏమైనా ఇంకా మొలక రాని ఉంటే కూడా దాంట్లను కూడా తినేస్తున్నాయి. చిన్న చిన్నగా ఇప్పుడే పైకి రావడం స్టార్ట్ అయినాయి. మేము ఎక్కువ మొత్తం అయితే ఏం వేసుకోలేదు, ఎందుకంటే అక్టోబర్లోనే మనము పల్లీలు అయితే వేసుకోవాలి. మేము ఇంతకు ముందుకైతే వరుసగా 3 ఇయర్స్ అయితే పల్లీలు వేసుకున్నాం, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వేసుకోలేదు అంటే, మాకు మామిడి తోట చాలా పెద్దగా అయిపోయింది. ఇది 14 సంవత్సరాల తోట అని మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నీడ ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడున్న ఒక 5 వరుసలు మాత్రమే కొంచెం వేసుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఉడకబెట్టుకొని తినడానికి. తర్వాత ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేస్తాం కదా, మనము కట్టెల పొయ్యిలో బొగ్గులు వస్తాయి కదా, బాగా నిప్పుల్లో కాల్చుకొని తింటే కూడా పల్లీలు చాలా బాగుంటాయి. ఇది నేల ములక్కాయ అని మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, నేను ఇవే కాయలే తీసుకొని కూర చేసేదాన్ని. అయితే ఇప్పుడు తీసేసామన్నమాట, ఎందుకంటే ఇక్కడ పల్లీలు వేసుకున్నాం కదా, కాలువ తీసుకొని నీళ్లు పారించుకుంటున్నారు, గడ్డమైపోతుందని చెప్పి తీసేశారు. ఈ నేల ములక్కాయలు కూడా మంచి ఔషధ విలువలు ఉంటాయంట, అందుకనే కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మనకి ఇటువంటి దొరికినప్పుడు వదలకుండా ఒక్కసారైనా తినాలి. పసుపు తోటలోకి వెళ్తూ ఉంటే ఒక నెమలీక కనిపించింది చూడండి. ఈ నెమళ్ళు బాగా పించం ఇప్పుతాయి కదా, అవి ఒక టైంలో వదిలేసిపోతూనే ఉంటుంది. ఇది సీజన్ అనమాట. ఒక నెమలీక అయితే కనిపించింది, కానీ మనకు పైన అది పించం ఉంటుంది కదా, అదైతే లేదు. పసుపు దుంప చూడండి ఎంత బాగా ఊరిందో. భూమి కూడా మీకు కనపడుతుందా, క్రాక్స్ వచ్చింది, ఇట్లా మట్టి మొత్తం ఇట్లా పైకి లేపేసింది. ఇప్పుడు చూడ్డానికైతే దుంప బాగా ఉంది, కానీ మనం హార్వెస్ట్ చేసిన రోజు తెలుస్తుంది మొత్తం ఎంత ఊరింది అని అన్నది. ఇప్పటికైతే బాగానే ఉంది, ఆ రోజు తెలుస్తుంది ఎంత వస్తుంది అని అన్నది.
నేను ఇట్లా తోటలోకి వెళ్ళినప్పుడే అదే రోజు విచ్చుకున్నట్టుంది ఈ పువ్వు, పసుపు పువ్వు. మీకు యెల్లోగా మధ్యలో కనపడుతున్నాయా? వాటిలో నుంచి వస్తుంది వాసన. అసలు ఎంత మంచి వాసన అంటే మనకి పసుపు మనం టచ్ చేస్తే వచ్చే వాసన ఆ పువ్వులో నుంచి వస్తుంది. అదే రోజు విచ్చుకున్న పువ్వు నుంచి మంచి వాసన వస్తుంది. వాడిపోకుండా మాత్రం బాగా 15-20 రోజుల దాకా ఉంటుంది. ఈ పువ్వు అందంతో పాటు మంచి వాసన కూడా ఉండింది. ఇక్కడ పాలకూర వేసుకున్నాం. మీకు ఇంతకుముందు చూపించాను కదా! అక్కడ పచ్చగా కనపడుతుంది కదా! అదంతా కొత్తిమీర. పాలకూర వచ్చినది వచ్చినట్టు కోళ్ళు మొత్తం తినేస్తున్నాయి. ఆకు మొత్తం తినేసి కాడలు మాత్రం మిగిలిచ్చినాయి. ఇంకా ఇప్పుడు అనుకున్నాము పాలకూర మాత్రం ఇక్కడ వేసుకోకూడదు అనని. ఎందుకంటే కోళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంక అవి ఖచ్చితంగా పాలకూరను ఉంచవు. కొత్తిమీరను కొద్దిగా పర్వాలేదు, వాటిని ఏమంత డిస్టర్బ్ చేయట్లేదు, కానీ పాలకూరను మాత్రం బాగా తింటున్నాయి. బాగా టేస్టీగా ఉంటుందేమో, వాటికి కూడా నచ్చుతుందేమో. మెంతికూరను పాలకూరను మాత్రం అస్సలు వదలట్లేదు. ఆకు కూడా లేదు పాలకూర. ఇక్కడ మేము రావడానికన్నా ముందు రోజే మేత జొన్నలు చల్లారనమాట. ఆవులకు గడ్డి కోసం అని చెప్పి, పచ్చి గడ్డి కోసం. ఎందుకంటే ఇప్పుడు బయటకెళ్ళి అక్కడక్కడ తింటున్నాయి, కానీ ఎండాకాలం వస్తే ఎక్కడ బయట పచ్చగడ్డి ఉండదు కదా! మనము అప్పుడు కంపల్సరీగా మన తోటలో నుంచే కట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది కదా! అందుకోసమని ఇక్కడ మొత్తం మేత జొన్నలు, మళ్ళీ తర్వాత మేము జొన్నలు వేసుకున్నాం కదా! దాంట్లో కొన్ని సీడ్స్ మిగిలిపోయినవి ఉంటే అవి కూడా చల్లుకున్నాము. పొట్లకాయలైతే బాగా వస్తున్నాయి. వస్తేనేమో కంటిన్యూగా వస్తాయి. లేకపోతేనేమో ఆగిపోయి మళ్ళీ ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది. ఎంత లేతగా ఉన్నాయి చూడండి పొట్లకాయలైతే. ఎందుకో పొట్లకాయలు పెంచాలి అని అనుకున్నా, ఈ సంవత్సరం నా కల తీరింది. ఈ 14 సంవత్సరాలలో పొట్లకాయ ఎప్పుడు రాలేదు. ఈ ఇయర్ చాలా వచ్చినాయి. వేసుకున్నవి 3 మొక్కలైనా బాగా వచ్చినాయి. ఇదిగోండి పక్కన దేవగన్నేరు చెట్టు ఉంటుంది. ఆ దేవగన్నేరు చెట్టు పైకి వెళ్ళి ఇట్లాగా కూడా వేలాడబడుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆ దేవగన్నేరు చెట్టు మీద వెళ్ళినవేమో ఎలుకలో ఉడతలో తెలియదు, కానీ అవి పాకిన కొమ్మల్ని మాత్రం బాగా తీగల్ని మొత్తం కొట్టేస్తున్నాయి. పొట్లకాయలని మనము ముట్టుకున్నప్పుడు వాటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మేము జొన్న చేను కట్ చేసుకున్న తర్వాత వచ్చిన సొప్పనంతా కూడా ఒక కుప్పలాగా చేసి పెట్టుకున్నాము. మధ్యాహ్నం పూట ఈ జొన్న సొప్పనే వేస్తామన్నమాట. మేము బీట్రూట్ వేసుకుంటున్నాము. యాక్చువల్గా మేము బీట్రూట్ వేసుకోవాలని ఏం అనుకోలేదు. మేము పాలకూర విత్తనాల కోసమని వెళ్తే అక్కడ బీట్రూట్ విత్తనాలు కనిపించినాయి. సరే అవి కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఒక డబ్బా అయితే తీసుకున్నాము. ఒక డబ్బా వచ్చేసి 400 రూపీస్ పడింది. నేను ఇవి వేసే ముందు కొన్ని వీడియోస్ చూశాను. కొంతమంది అయితేనేమో చేత్తోనే చల్లేసి గుంటుక కొడుతున్నారు, కొంతమంది అయితేనేమో బెడ్స్ మీద పెడుతున్నారు. ఏది బాగుంటుంది అన్నది మాకు తెలీదు. ఇంతవరకైతే మేము ఎప్పుడు బీట్రూట్ వేసుకోలేదు. అయితే కొన్నేమో బెడ్స్ మీద పెడుతున్నాం, కొన్నేమో చిన్న మళ్ళు చేసుకొని ఆ మళ్ళల్లో పల్చగా చల్లుకుంటున్నాం. మరి చల్లిన తర్వాత కొద్దిగా అట్లాగే కలవరతోటి కొద్దిగా కిందికి పైకి చేస్తున్నాము. ఈ చిన్న మళ్ళలో మనకు గుంటుక కొట్టడానికి రాదు కదా, జస్ట్ కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అయితే ఏది బాగా వస్తుంది అన్నది తెలీదు. బెడ్ మీద వచ్చేది బాగుంటుందా లేకపోతే ఇట్లా మళ్ళల్లో వచ్చేది బాగుంటుందా అన్నది తెలీదు. ఆబ్వియస్గా బెడ్ల మీద ఉండేదే బాగా వస్తుంది. కాకపోతే మాకు డ్రిప్ ఇరిగేషన్ లేదనమాట, ఇంకా కాలువల ద్వారానే పారిస్తున్నాం కాబట్టి
డ్రిప్ ఇరిగేషన్ లేనందుకు బెడ్ల మీద వస్తుందో సరిగ్గా వాటర్ అంత పైకి వస్తుందో లేదో అని చిన్న మళ్ళలాగా కూడా కొంచెం ట్రై చేస్తున్నాము. అసలు ఈ భూమిలో బీట్రూట్ వస్తుందా రాదా అన్నది కూడా తెలీదు. కొన్ని అయితే వేసుకొని చూస్తున్నాము. కొంచెం ఏళ్ళు గ్యాప్ ఇడు అనుకుంటూ వస్తే నేను కూడా విత్తనం చల్లడం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అన్ని పనులు నేర్చుకోవాలి కదా, అందుకోసమని ట్రై అయితే చేస్తున్నాను. ఎట్లా పడతాయో తెలీదు. రాములు చెప్తున్నాడు కొద్దిగా వేళ్ళు గ్యాప్ పెట్టుకొని అట్లా చల్లితే కొద్దిగా దూరంగా పడతాయి అని చెప్తున్నాడు. అట్లాగే వేస్తున్నాను. వచ్చాక చూస్తాను ఎట్లా వస్తాయి అని అన్నది. కాకపోతే చిన్న మడే కదా, మనం ట్రై చేస్తే ఏముందిలే అని చెప్పేసి వేసుకుంటున్నాము. ఇక్కడ నెమళ్ళు, అడవి పందులు అన్నీ ఎక్కువే. మరి ఇవి మొలకొచ్చిన తర్వాత ఈ దుంప ఊరి మన చేతికి వచ్చినప్పటిదాకా మనకి అసలు నమ్మకం అనేది ఏమి ఉండదు. మేము బీట్రూట్తో పాటు పాలకూర కూడా పెట్టుకుంటున్నాము. ఒక చిన్న మడేమో పాలకూర, బీట్రూట్, ఫ్రెంచ్ బీన్స్ కూడా తీసుకొచ్చాము. ఫ్రెంచ్ బీన్స్ కూడా నాటుకుందామని చెప్పి. రెండా ఒకటే అంతే. ఈ మడిలో మేము సోయా ఆకు కూర అంటాం కదా, సోయా ఆకు అంటాం కదా, డిల్ లీవ్స్ అని కూడా అంటారు, అది వేసుకున్నాం అనమాట. ఆ మడిలోనే మధ్యలో కొన్ని ఫ్రెంచ్ బీన్స్ కూడా పెడుతున్నాం. ఫ్రెంచ్ బీన్స్ ఏమో కొద్దిగా హైట్ అవుతుంది కదా, డిల్ లీవ్స్ ఏమో మనకు కొంచెం హైట్ రాగానే కట్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇక్కడ మధ్యలో కూడా పెట్టుకుంటున్నాం. కొన్ని ఏమో సైడ్కి కూడా పెట్టుకుంటున్నాం. బీట్రూట్ వేసిన దాంట్లో కూడా కొన్ని సైడ్కి కూడా పెట్టాము. కంది పరిస్థితి అయితే మాకు అసలు అర్థమే అవుతలేదు. ఎందుకంటే ఇంకా పూత మీద ఉంది. కొన్ని కందులేమో ఎండిపోయినాయి, కొన్ని కందులేమో పచ్చిగా ఉన్నాయి. అసలు ఈ మధ్యలో మోడాలు, మధ్యలో వర్షాలు ఇవన్నీ రావడంతో అసలు మనకి రావాల్సిన టైంలో రాకుండా ఫస్ట్ ఏమో బాగా వచ్చింది కంది. అవంతా ఏమైపోయినాయంటే బాగా ఎండిపోయినాయి. మళ్ళీ తర్వాతనేమో మళ్ళీ ఒక ట్రిప్ ఏమో బాగా విత్తనంతో పచ్చిగా ఉన్నాయి. కొన్ని ఏమో పూతలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎట్లయినా సరే ఇంకా ఈ డిసెంబర్ ఎండింగ్ అంతా మొత్తం కటింగ్ అయితే చేసేయాలి. వచ్చినవి వస్తాయి, ఇంకా పోయినవి పోతాయి. ఇది కట్ చేద్దునా? మన పక్కనే పూత ఉంది కదా, ఆ పూత ఏది ముక్కో దాని కాడ కట్ మేము అక్కడ బీట్రూట్, పాలకూర, బీన్స్ ఇంకా కొన్ని ఆకుకూరలు వేసుకున్నాం. అవన్నీ వేసుకునే లోపలే మాకు సాయంకాలం అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా, అందుకోసమని పొట్లకాయలన్నీ కట్ చేస్తున్నాను. ఏమేమి ఉన్నాయో తోటలో అవన్నీ చూసుకొని కట్ చేస్తున్నాము. ఈసారి పొట్లకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. అసలు ఎంత లేతగా ఉన్నాయో చూడండి. ఒకవేళ మేము లేతగా ఉన్నాయి కదా ఇంకొంచెం పెద్దగా అవ్వని అని చెప్పి వదిలేసి వెళ్దామంటేనేమో మళ్ళీ మేము వచ్చే 2-3 డేస్కి అంతా కూడా మళ్ళీ ముదిరిపోతున్నాయి. ఇంకా అందుకోసమనే కొంచెం చిన్నగా ఉన్నా కూడా కట్ చేసేస్తున్నా. ఆవులు షెడ్లోకి వచ్చే టైం కూడా అయ్యింది.
ప్రతిరోజు 5:00కంతా షెడ్లోకి తీసుకొస్తారు. వచ్చిన తర్వాత దానా పెడతారు. నేను ప్రతిసారి చెప్తుంటా కదా, దానా అంటే ఏం లేదు, మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీస్తాం కదా చక్కగానుగా, తీసిన తర్వాత వచ్చిన పల్లి చెక్క, కొంచెం తవుడు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఈ మధ్యలో ఉప్పు వేస్తే కొంచెం వాటర్ బాగా అవుతాయి కదా, చలికాలం వాటర్ కూడా సరిగ్గా తాగవని చెప్పి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేస్తే బాగా టేస్ట్ కూడా బాగుంటున్నట్టుంది. ఈ మధ్యలో బాగా తింటున్నాయి అన్నీ. ఒక చిన్న ఆవు ఉండేది కదా, ఇప్పుడు అది కట్టింది అని చెప్తుంటా కదా, ఆ ఆవు అసలు దానానే తినేది కాదు. ఈ మధ్యలో తను కూడా బాగా తింటుందన్నమాట. మేము ఆవు దూడకైతే కృష్ణ అని పేరు పెట్టుకుందామని అనుకుంటున్నాం మేము. ఈసారి సంక్రాంతికి వెళ్ళినప్పుడు చాలా రోజులు ఉందామని అనుకుంటున్నాము అక్కడే. చూడాలి ఏమవుతుందో ఏమో మరి. ఎప్పుడు అక్కడ చాలా రోజులు, ఒక వారం రోజుల పాటు ఉందామని అనిపిస్తుంది, కాకపోతే టైమే కుదరదు అస్సలకు. పసుపు తోటలో ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేస్తున్నాను. ఒక రాడిష్ అయితే కనిపించింది, మిగిలినవి కూడా ఉన్నాయి కానీ అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. దాని రూట్ ఎంత లోపలికి పోయిందో చూడండి అసలు. నేను ముల్లంగి ఆకు కూడా వాడతాను. నేను పరాటా కానీ తర్వాత సాలడ్ కానీ చేస్తాను, నేను చూపిస్తాను అది కూడా. అసలు ఆకు కూడా చాలా మంచిది, అసలు ముల్లంగి ఎంత మంచిదో ఆకు కూడా అంతే మంచిది. చుక్కకూర కట్ చేయడము ఇది 4th టైం అనుకుంటా. ఇది కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 వీక్స్ మినిమం అయితే ఒక 15 డేస్ అయితే పడుతుంది. మళ్ళీ 15 డేస్కంతా బాగా వస్తుంది. నేను ఇంతకుముందు కూడా కట్ చేశాను కదా, ఆ రోజు కట్ చేసిన తర్వాత ఇది మళ్ళీ పెరగడానికి ఒక 15 రోజులు అయితే పట్టింది. కానీ కట్ చేసే కొద్దీ బాగా వస్తూనే ఉంది. ఎంత కట్ చేస్తున్నామో అంత గుబూరుగా పెరుగుకుంటా వస్తుంది. మనకు కొన్ని ఉన్నా చాలు ఇంటి వరకు అయితే. ఇక్కడ కూడా ఇంకొక ముల్లంగి చెక్ చేస్తున్నా ఏమైనా పెద్దగా అయిందా అని, కాకపోతే కొద్దిగా చిన్నగా ఉందని చెప్పి మళ్ళీ నేను మట్టి కప్పేసి పెట్టాను. కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాము. అయితే కొత్తిమీర మాత్రం అసలు చాలా బాగా వచ్చింది. చూడండి ఎన్ని బంచెస్ వెళ్ళినాయో చూడండి మీరే. అసలు ఒక్కొక్కటి ఇంత పెద్ద కట్ట కట్టాము, చాలా వచ్చినాయి. మేము పెద్ద మడేసుకున్నాం కాబట్టి బాగా వచ్చినాయి. అసలు వాసన కూడా అద్భుతం, అసలు ఈ వాసన మాత్రం. ఫామ్‌లో ఏమేం కూరగాయలున్నాయో సాయంకాలం అయితేనే అన్నీ కట్ చేసుకొని ఈ అరుగు మీద పెట్టుకోవడం మాకు అలవాటు. ఆ తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కార్‌లో పెట్టుకుంటాననమాట. కొద్దిగా చుక్కకూర, ఒక రాడిష్, కొత్తిమీర, పొట్లకాయలు, కొన్ని జామకాయలు, టమాటాలు కూడా వచ్చాయి. थोड़ा बिगेर आइटम నిలబెడతా సైడ్ కాదు.
పొట్లకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో, 8 పొట్లకాయలు వచ్చినాయి. మేము వేసుకున్నది ఒక 3 మొక్కలు, ఆ 3 మొక్కలకి 8 వచ్చినాయి. ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా తింటూ ఉన్నాం కదా. అవి కాకుండా కొత్తిమీర, చుక్కకూర, మునగాకు అవన్నీ కూడా వచ్చినాయి. ఈ బుట్ట అయితే నిండిపోయింది. బుట్ట నిండా ఈసారి ఆకుకూరలతోనే వెళ్తున్నా. నేను ఈ వుడెన్ అండ్ ఐరన్ కాంబినేషన్తో ఉన్న చైర్స్ కొన్నాను. ఇవి ఐకియాలో తీసుకున్నా. నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను చాలా వెతికాను అనమాట ఈకో ఫ్రెండ్లీ చైర్స్ కోసం అని చెప్పి. నాకు ఫైనల్గా ఈ చైర్స్ అయితే దొరికాయి. ఇవి బయట మనకు వేసుకున్నా కూడా పాడవని ఇవి తీసుకున్నాను. ప్లాస్టిక్ని ఎంతవరకు అవాయిడ్ చేయాలో అంతవరకు అవాయిడ్ చేస్తే మంచిదే. ఇవి వుడెన్ అండ్ ఐరన్ కదా, మనకి ఎక్కువ రోజులు కూడా వస్తాయన్నమాట. బయట వేసుకున్న పాడు కావని తీసుకున్నాను. మరి ఎన్ని రోజులు వస్తాయో చూడాలి. ఫామ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అన్నీ సర్దుకోవడం కూడా పెద్ద పనే. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇట్లా ఒక పిక్చర్ తీసుకున్నా, ఏమేమి వచ్చినాయి ఫామ్ నుంచి అని అన్నది ఒకసారి చూడండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.